మా కోటయ్య గారిల్లు. ఈ ఇల్లు చూస్తుంటే ఒక పవిత్రమైన భావం కలుగుతోంది. మనసులో ఏదో బాధ కూడా కలుగుతోంది. కోటయ్య గారు లోపలున్నారా? లేరమ్మా, పోయారు. ఎక్కడికి? ఆయన చనిపోయారమ్మా. ఎప్పుడు? 25 ఏళ్ల క్రితం. అవునమ్మా, ఆయన చనిపోయి సరిగ్గా 25 ఏళ్లయింది. పోయి 25 ఏళ్ళైనా ఇంక అందరికీ గుర్తుండటం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆయన దేవుడమ్మా. తల్లిదండ్రులు మర్చిపోవచ్చు గాని దేవుణ్ణి మర్చిపోతావా? ఓ గాంధీ జాతి మొత్తాన్ని నడిపించినట్టు ఈ కోటయ్య గారు ఊరి ప్రజలందరినీ ఇంతగా ప్రభావితం చేయటం గొప్ప విచిత్రంగా అనిపిస్తోంది. అదేంటి బాబా అలా తడిసిపోయా? కాలు జారి గోదట్లో కని పడ్డావా? పడ్డానమ్మా, పడ్డాను. ఒక్కసారి కాదు 100 సార్లు పడ్డాను. నీకేమైనా ప్రాబ్లమా? ప్రతి ఓళ్ళకి అలసైపోయాను. ఖర్చు అయిపోయావా? రాత్రి ముచ్చాలముగ్గు సినిమా గాని చూసావా? అవును, చూడ్డానికి ఢిల్లీ గదిలా ఉన్నావు. నీకేటయ్యా తక్కువ? ఏం తక్కువ? చదువుకున్నాను, ఉద్యోగం లేదు, పెళ్లి చేసుకున్నాను, శోభనం లేదు, తడిసిపోయాను, తుడుచుకోవడానికి తువ్వలేదు, అసలు అవసరం ఏదీ లేదు. గోచి లేదంటావా? అది చెప్పాల్సింది మీ ఆవిడికి. నడ్డేరు కొట్టింది. శోభనాన్ని పనికొత్తానో లేదో ఏంటో. నీ గోల్ నీది, నా బాధ నాది. ఈ ఊరమ్మని పెళ్లి చేసుకున్నాక నా బతికే నీటి పాలైపోయింది. చీటీ పాడుకోవాలనుందా? ఇప్పుడు ఏంట్రా అంత అవసరం? విషయం కొనుక్కుని తాగేశాక ఊరేసుకుందామని. వర్షంలో తాగి సరసమాడతావా? ఎవరితో పిచ్చెక్కేలాగుంది. హలో, ఏమండి? మిమ్మల్ని. ఎవరి పిల్ల? మీరా? అవునండి, కోటయ్య గారి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరమ్మా నువ్వు? నా పేరు వసంత లక్ష్మి అండి, సిటీ నుంచి వస్తున్నాను. రేవు దగ్గర చెప్పుకుంటున్నారు తమ గురించేనా? అడగండి. థ్యాంక్స్ అండి. కోటయ్య గారికి ఎంతమంది అండి సంతానం? ఒక్కరితేనమ్మా, ఆడపిల్ల. పేరు నిర్మలమ్మ. గారాబంగా పెంచారు. పెళ్ళిడు రాగానే ఎవరినో ప్రేమించి తండ్రి మాట కాదని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మంచి పని చేసింది. ఈ మనిషి ఈ ఊళ్ళోనే ఉంటే పిచ్చెక్కి గోదావరి రోడ్డు దగ్గర అడుక్కు తినేది. బొడ్డు దగ్గర దురదగా ఉందా? సోమయాజన గారిని కలు. ఈవిడెవరండి? మన ఒకటంటే తన ఒకటి అంటది. చిచ్చి, ఆవిడ సంగతి తర్వాత చెప్తాను గానీ ముందు నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏంటో లైఫ్. సోమయాజులు గారంటే డాక్టరా? అవునమ్మా, ఈ ఊళ్ళో ఎంతో మంది ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న మహానుభావుడు. అందుకే కోటయ్య గారు మొత్తం ఆస్తులన్నిటికీ ఆయన్నే జవాబుదారీగా పెట్టి వారు కన్నుమూశారు. అలాగా? వారి నేను ఒకసారి కలవచ్చా? భలే వారే, తప్పకుండా పదండి. వీరేనని చెప్పింది సోమయాజులు గారు. నమస్కారం అండి. అయ్యా వసంతలక్ష్మి గారని తెలుసులేరా. ఇలా రామ్మా. ఏమిటి జబ్బు? అమ్మాయి గారు వచ్చింది మందుల కోసం కాదండి, తమతో మాట్లాడదామని. అలాగా, ఒక్క క్షణం అమ్మా. ఏమిటి నాయనా, ఏమైంది? గంగాళంలో కూర్చోబెట్టి సలసలా కాగే నీళ్లు పోయమన్నారుగా. అవును. ఆ కాగే నీళ్లు చూసి స్పృహదే పడిపోయాడండి. అయితే కనకనమండే కట్టెపేడు ఒకటి బట్టరా నాయనా. అలాగేనండి. చాలా బాగుందిరా. వీడి నోరు తెరిచి ఈ మండుతున్న కట్టి వీడి నోట్లో పెట్టండి. అయ్య బాబాయ్, మండుతున్న కట్టె నోట్లో పెడతారా? ఇది నోరా? పెళ్లి వాళ్ళ ఇంట్లో గాడిపోయా. దీనికంటే ఆ కాగే నీళ్ల గంగాళంలో కూర్చోవడమే నయం. హాయ్ బాబాయ్. వైద్యం కష్టంగా ఉందని అనారోగ్యాన్ని పెంచి పోషించుకుంటావా? ఆడెవడో మూర్ఖుడండి. జాగ్రత్తగా నోరండి నాయన. వైద్యం విషయంలో మాత్రం కటువుగా ఉండమని కోటయ్య గారు అంటుండేవారు. అవును. ఈ ఊళ్ళో ఏ మూలకి వెళ్ళినా ఇదే పేరు రామనామంలో వినపడుతోందే. కానీ అలాంటి మహామనిషికి కూడా అంతిమ దశలో దిగులు శోకం తప్పలేదని విన్నాను. కోటయ్య గారి కూతురు నిర్మలమ్మ గురించేనా? తప్పదమ్మా. మానవ జన్మెత్తాక తప్పుతుందా? పాండవులంతటి వాళ్లే అడవుల పాలయ్యారు. అమ్మాయి గారు పేపర్లోను పుస్తకాల్లోనూ ఏవో రాస్తుంటారటండి. కోటయ్య గారి వారసుడి గురించి కూడా ఏమన్నా రాస్తే బాగుంటదేమో అని ఇక్కడికి తీసుకొచ్చానండి. అయ్యా, అసలు కోటయ్య గారి నిర్మలమ్మ ఉందో లేదో, ఉన్న ఆవిడకి సంతానం కలిగిందో లేదో, కలిగినా ఈవిడ రాసింది ఆవిడ చదువుతారో లేదో. ప్రయత్నం చేస్తే తప్పేం లేదుగా నాయన. అవును. థ్యాంక్స్ అండి. మీలాంటి మంచి వాళ్లలో నన్ను కలుపుకొని కోటయ్య గారి వారసుల్ని కనిపెట్టే కార్యంలో నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కోటయ్య గారి గురించి, ఆయన గొప్పతనం గురించి, వారసులు లేక పడి ఉన్న ఆస్తి గురించి వివరంగా రాసి స్వాతి వీక్లీలో పబ్లిష్ చేస్తాను. చాలా సంతోషం అమ్మా. అలాగే కాని. ట్రంపెట్లు హాయ్ హాయ్, ట్రంపెట్లు హాయ్ హాయ్, ఇవాళ మనసే మురిసే. మే నెలలో ఎండ హాయ్, ఆగస్టు వాన హాయ్, జనవరిలో మంచు హాయ్, హాయ్ రామాయ్. హాయ్ గుంటె చాలు నండి వెయ్యి
మాటలెందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే